శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ 2026లో మన రాశి గురించి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకుందాం. అయితే ముందుగా తెలుసుకోవడం ద్వారా కొన్ని విధమైనటువంటి మనకు ప్రయోజనాలు ఉన్నాయి. అంటే జాతక బలం మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ముందు కొనసాగాలి. ఒక ప్రయాణం చేసేటప్పుడు రోడ్డు మీద అనుకూలంగా లేనప్పుడు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్తలతో మనం ప్రయాణాన్ని సాగిస్తామో అదేవిధంగా మన జీవితంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలుసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఎక్కువ ప్రమాదం జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అదేవిధంగా అనుకూలమైన సమయం అని తెలిసినప్పుడు మరి కాస్త వేగంగా వెళ్ళినట్లయితే మంచి ఫలితాలను కూడా పొందవచ్చు. రెండు రకాలుగా ఉంటాయి. ప్రజెంట్ మనం చెప్పుకునేవి ఖగోళంలో ఉన్నటువంటి గోచారాన్ని అనుసరించి మన రాశికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుంటాం. రెండోది మన వ్యక్తిగత జాతక ప్రభావం కూడా మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి మనం ఈ సంవత్సరం 2026లో మన రాశికి ఎలా ఉందో తెలుసుకుని వాటికి సులభమైన పరిహారాలు ఆచరించి మంచి ఫలితాలు పొందే ప్రయత్నం చేద్దాం. ఈ సింహరాశి వారికి మరి జూన్ నెల వరకు కూడా అత్యద్భుతంగా ఉంటుంది. జూన్ నెల తర్వాత ఈ గురుడు జూపిటర్ యొక్క ప్రభావం వ్యయంలోకి రావడం, గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం అష్టమ శని కూడా ఉన్నది. అంచేత ఈ రాశి వారికి గురుడి యొక్క బలం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి అష్టమ శని ప్రభావం వల్ల. ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి జూపిటర్ యొక్క బలం ద్వారా విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. మొట్టమొదటి అవకాశాలు ఏవొచ్చేవో టక్కన పుచ్చుకోవాలి. ఇంకా వస్తాయి నిరీక్షిస్తే రావు, ఇబ్బంది పడతారు. రాజకీయ నాయకులు కూడా వచ్చిన పదవులు ఏమైనా ఉంటే పుచ్చేసుకోవాలి. మళ్ళీ మనం తర్వాత అంటే కాదు. ఇలా అంటే స్వతంత్ర వృత్తుల వారు కూడా ఆయా వృత్తుల్లో చేసేటువంటి పనివారు ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ మనకి ప్రథమత వచ్చినటువంటి మాత్రమే చాలా యోగంగా ఉంటాయి. ఇంచేత అంటే ఈ యొక్క సంవత్సరం 2026లో మొట్టమొదటి 6 నెలలు చాలా అనుకూలంగా ఉంటుంది. తర్వాత 6 నెలలు సామాన్యమైన ఫలితాలు కనపడుతున్నాయి. కాబట్టి మరి తర్వాత 6 నెలలు కష్టపడతామా సామాన్యంగా ఉన్నదా అని కాదు. మొట్టమొదటి 6 నెలలు చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వివాహాది ప్రయత్నాలు ముమ్మరం గట్టిగా చేయాలి. గృహ నిర్మాణాది ప్రయత్నాలు చేయాలి. ఏదైనా రాజకీయ పరంగా, వృత్తుల పరంగా, వ్యాపార పరంగా నూతన పరమైనటువంటి వ్యవహారాలు చేయదలుచుకుంటే మొట్టమొదటి చేయాలి తప్ప తర్వాత చేయడానికైతే ఉండదు. తర్వాత చేసేటప్పుడు చాలా ఇబ్బందులు తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అంచేత మొట్టమొదటి 6 నెలల్లో కుటుంబ విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, సంతానపరమైన విషయాలు, వివాహము, ఉద్యోగము, వ్యాపారము, ఉన్నత విద్య, ఇవన్నీ డెవలప్మెంట్స్ బాగుంటాయి. అలాగే వృత్తులు చేసేవారికి కూడా చేతి వృత్తి పనివారు, కార్మికులకి, సంచార వృత్తులకి, అలాగే న్యాయవాదులు, వైద్యులు, చిన్న చిన్న వృత్తులు చేసేవారికి అందరికీ కూడా కాస్త డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఇంకా రెండో విషయం వ్యాపారాత్మకంగా కూడా మనం చూసినట్లయితే నూతనమైన వ్యాపార ప్రయత్నాలు కూడా లాభించే అవకాశం ఉన్నది. ఇన్ని ఉన్నప్పటికీ అష్టమ శని ప్రభావం కూడా ఉన్నది. బాగుంది కదా అని గబగబా పరిగెట్టకూడదు. అది మంచా చెడ్డ అని ఆలోచన చేయాలి. అవసరమైతే నలుగురితో సంప్రదించాలి, కుటుంబ సభ్యులతో సంప్రదించాలి. ఈ విధమైనటువంటి సంప్రదింపులతో ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా విజయం సాధించగలుగుతారు. అయితే మరి ఇంకా బాగుండాలి, ఏం చేయాలి? ఈ చికాకులు ఉంటాయా అంటే అష్టమ శని ప్రభావం ఉన్నది. కాబట్టి ప్రతి శనివారం నవగ్రహాల చుట్టూ తిరగాలి, శని భగవానుడికి తైలాభిషేకం చేయాలి. అప్పుడప్పుడు నువ్వులు కాస్త శని భగవానుడి దగ్గర పెట్టండి. అవకాశం ఎవరన్నా దొరికితే తిలదానం చేయండి. శనివార నియమం పాటించండి. ఆఫ్టర్ జూన్ నుంచి డిసెంబర్ వరకు శివారాధన, శివ క్షేత్రాలను దర్శించడం,
శ్రీశైలం, అరుణాచలం లాంటి క్షేత్రాలని దర్శించడం, తద్వారా మన యొక్క చీడ తప్పనిసరిగా తొలగి స్వామి యొక్క అనుగ్రహం మనకు కలిగి అన్నింటా విజయాన్ని మనం సాధించగలుగుతాం. స్వస్తి. ప్రేక్షకులు ముఖ్యంగా మా కార్యక్రమం కనుక మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. పుల్లెల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ చూడండి, అనేకమైనటువంటి వీడియోస్ పెడుతున్నాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ ఎవరు కాకపోతే వారు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ అవ్వండి. అయిన వారికి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మళ్ళా మంచి విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.